యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద్ బాబు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రజలతో యోగా నిపుణులు యోగాసనాలు వేయించారు. యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా 12వ యోగా ప్రపంచ దినోత్సవం 11వ యోగా ప్రపంచ దినోత్సవం ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ అధికారులు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇష్టంగా సంతోషకరమైన వాతావరణం ఈ కార్యక్రమాన్ని నెల నుంచి ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ కూడా ఈ యోగా కార్యక్రమాలు నెల రోజులు పూర్తిగా అటెండ్ అయితే మాత్రం అన్ని యోగాసనాలు తప్పనిసరిగా వేయగలరని చంద్రబాబు నాయుడు నిన్నే చెప్పడం జరిగింది. కరెక్ట్గా నెల రోజులు ప్రాక్టీస్ చేస్తే ఇవాళ మంచి అన్ని ఆసనాలు మీరు వేయగలరు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కోరుకోవడం జరిగింది. నిన్నే ఒక 25,000 మందితోటి ఎస్టీ ట్రైబల్ పిల్లలతోటి ఒక యోగా కార్యక్రమాన్ని చేస్తే నారా లోకేష్ బాబు గారు అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు అవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ చేసే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కాబోతుంది. కాబట్టి మనం అందరం కూడా ఏదైతే మంచి కార్యక్రమాన్ని తలపెట్టారో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఘన విజయం సాధించాలని మనం అందరూ కూడా కోరుకున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసిన నిజంగా యోగా అనేది భారతీయ సంస్కృతిలో యుగాల నుంచి కూడా యోగా కార్యక్రమం, యోగా మన పేటెంట్ హక్కు. దీన్ని తెలియజేయడానికి, ప్రపంచానికి తెలియజేయడానికే ఇవాళ యోగా దినోత్సవం చేస్తూ దీనికి ప్రతి వ్యక్తి యోగాభ్యాసి కావాలి. వెంకటేశ్వర యోగ సేవ యోగాచార్యులకు సహాయక కృతజ్ఞతలు.